మనందరం తోడ్పాటు ఇవ్వాలి. ఎందుకంటే మన కేసు మీద నేను సార్కి వెంటనే వాట్సాప్ పెట్టి నేను ఒక కేసు విషయం మీద వివరణ అడగడం జరిగింది. వెంటనే స్పందించి వివరణ ఇచ్చారు. అట్లా ఇచ్చే డాక్టర్లకు మనకు చాలా అద్దుగా ఉంటారు. అలాంటి డాక్టర్లని మనం పరిచయం పెంచుకొని రెఫరల్గా రిలేషన్ పెంచుకుంటే బాండింగ్ అనేది లైఫ్ లాంగ్ జర్నీ చేయాల్సి వస్తుంది. మనం అలాంటి జర్నీలోనే ఎక్కువ భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. అలాగే మరి డెంటల్కి మనకి తక్కువ మంది డాక్టర్లతో పరిచయం ఉంటుంది. ఒకరు ఉన్నా కూడా వాళ్ళు ఇచ్చేది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి డెంటల్కి కూడా మరి ప్రియాంక రెడ్డి గారు, మన డాక్టర్ గారు శివాజీ గారు, మరి మేడం గారు కూడా రాలేదు. మీరు హాస్పిటల్కి ఓపికగా వెళ్ళి పరిచయం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఎటువంటి డెంటల్ ప్రాబ్లం అయినా మేడం గారు అతి తక్కువ ఖర్చుతోనే మరి వైద్యం చేస్తారని మనకి హామీ ఇచ్చారు. నేను ప్రతి ఒక్కరికి పేరున నేను చెప్పేది ఏంటంటే, సాయి యశ్వంత్ హాస్పిటల్ గుంటూరు వారి తోట 5వ లైన్, గుంటూరు వారి తోట 5వ లైన్ అంటే మనకి ఇదివరకు తెలుసు కోసి హాస్పిటల్ పెద్దది ఉంది కదా, దాని పక్క సందులో నుంచి కొంచెం ముందుకెళ్తే సాయి యశ్వంత్ హాస్పిటల్ రైట్ సైడ్న 5వ బిల్డింగ్ 6వ బిల్డింగ్ ఉంటుంది. తప్పకుండా మీరందరూ ఒకసారి కేసు లేకపోయినా పర్వాలేదు, మనందరం ఇక్కడ అందరం ఒక కుటుంబంలాగా పరిచయం చేసి ఒకరికొకరు మనం మాట్లాడుకునేటట్టుగా చేసి మన బాధలు మన సాధన అనేది మాట్లాడుకొని మరి మనకు ఒక మంచి అవకాశాన్ని చక్కటి ప్లాట్ఫామ్ ఇక్కడ ఏర్పరచారు. కాబట్టి కేసు లేకపోయినా పర్వాలేదు, ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసి డాక్టర్ గారితో మరి తర్వాత కేసు అయినా తీసుకొచ్చి మనం పరిచయం పెంచుకుందాం. ఇంకొకటి, మనం ఎప్పటి నుండో అనుకుంటున్నాం కొంచెం టైం మెయింటైన్ చేయండి, టైం సెన్స్ అనేది మనం అందరం ఫాలో అప్ చేద్దామని. కానీ అందరూ 1:30, 2 గంటల ఆ ప్రాంతంలో వస్తున్నారు. డాక్టర్ గారు 3 గంటలకల్లా బయటకు వెళ్ళాలి, కొంచెం సర్జరీ ఉందని చెప్పారు. మనమేమో 1:30 దాకా రావడానికి కొంచెం ఇబ్బంది పడతాము. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, మీ అందరికీ చేతులు జోడించి నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను, ఒకసారి అడుగుతున్నాను, దయచేసి 11:30, 12 గంటలకల్లా రాగలిగితే మనందరం 2 గంటలకల్లా భోజనం చేసుకొని హ్యాపీగా గిఫ్ట్ కొట్టుకొని వెళ్ళవచ్చు. దయచేసి మీ అందరికీ నా మనవి 11:30, 12 గంటలకల్లా రావాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నాను. వెంకటేశ్వర గారు అంత రిక్వెస్ట్ చదువుతున్నారంటే చూడు వారు ఎంత బాధపడుతున్నారు. రెండోది, వెంకటేశ్వర గారు తండ్రి గారు ప్రథమ వర్ధంతి రాత్రి ఆయన వాళ్ళ స్వగ్రామం శాఖమూరు వెళ్ళి శాఖమూరులో ఆ ఫంక్షన్ చూసుకొని ఎర్లీ మార్నింగ్ ఇందాక 10కి 8కి 9కి అలా వచ్చారు. గుంటూరు వచ్చి ఆ బిజీ షెడ్యూల్లో నా ప్రాక్టీస్ చూసుకొని ఇక్కడ రావడం జరిగింది. నేను రాత్రి మన ఫెడరేషన్ అధ్యక్షులు వారు యామత్ నాగేశ్వర అమ్మాయి మ్యారేజ్ అయితే సింగరాయకొండ వెళ్ళి పొద్దుపోయి రాత్రి 12 గంటలకు వచ్చి మళ్ళీ కూడా ఈ మీటింగ్కి రావడం జరిగింది. చూడండి చదువుతారా, ఈ ఐక్యత కోసం ఏ విధంగా పాల్పడుతున్నారని మీరందరూ గుర్తించి ఆ టైం కొద్దిగా వాళ్ళకి సహకరించగలిగితే వాళ్ళ సారు ఇప్పుడు సర్ది కోసం బయటకు లేదని మనం ఇబ్బంది లేకుండా. కాబట్టి ప్రతి ఒక్క సభ్యుడు గుర్తిరిగి టైంకి రండి. టైంకి వస్తే ఏంటంటే మన ఇంటి మనం మీరు చూసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. నేను 3 సెలవులు పెట్టి ఫ్రీగా ఇవ్వాలని ఈ సాయి ఆసుపత్రి వాళ్ళని ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా మీరందరూ ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 50 ఇయర్స్ ఇటువంటి సారోళ్ళు 50 ఇయర్స్ అకౌంట్ నుంచి వయసు పైబడిన వాళ్ళని మన అసోసియేషన్ పరంగా నెక్స్ట్ మీటింగ్ నుండి మరి మీటింగ్కి ఒక 5గురిని లేకపోతే 3గురిని గౌరవించుకుందాం అనుకుంటున్నాము. ఎందుకంటే మన గుర్తింపు మనకే కాదు, మన చుట్టుపక్కల అంతా మరి మన అసోసియేషన్ పరంగా కానీ పెద్దలు 50 సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో వైద్యం చేస్తూ ఈ వృత్తిలో ఉంటూ మరి అసోసియేషన్కి మరి అన్నదానులుగా మరి ఏమున్నా లేకపోయినా వాళ్ళ అసోసియేషన్కి అన్నదానులే. ఎందుకంటే 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి వృత్తి చేస్తూ ఉన్న వాళ్ళని కూడా మనం గౌరవించుకోవాల్సిన అవసరం మన మీద ఎంతైనా ఉందని మన కమిటీ మీటింగ్లో అందరం మాట్లాడుకున్నాము.
చూడండి. ఓకే రచించాలి. ఓకే ఓకే తీసుకోండి. ఓకే